స్కూల్లో మనకు ఈ ఈ మంత్ అంటే జూన్ 12 నుంచి రీఓపెన్ అయినాయి. దీనిలో భాగంగా స్కూలు యాజమాన్యాలకు అందరికీ కూడా మేము ముందే ఫిట్నెస్లు అన్నీ చేయించుకొని స్కూల్లో మనం ఓపెన్ అయ్యే లోపల బస్సులన్నీ యథావిధిగా కండిషన్లో ఉండేటట్లు ఉంచుకొని రోడ్డు మీద వచ్చి స్టూడెంట్లను స్కూల్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ భద్రతగా దించడానికి మేము ఆల్రెడీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా మా విధిగా మేము మరి ఇంకేమైనా ఫిట్నెస్ కాని బస్సులు ఉంటే మేము రోడ్డు మీద చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది గత నిన్నటి నుండి కూడా చేస్తూ ఉన్నాము. నిన్న 4 బస్సులు సీజ్ చేసాము, ఈరోజు కూడా 5 బస్సులు సీజ్ చేసాము. ఇది వాళ్ళకు అవగాహన ఇచ్చినా కూడా వాళ్ళు అదేవిధంగా బస్సులు తిప్పడం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళకు రోడ్డు మీద మేము చెక్ చేసి వాళ్ళని సీజ్ చేసి మళ్ళీ వాళ్ళకు ఫిట్నెస్ లేకుండా రోడ్డు పైకి రావద్దని చెప్పేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డ్రైవర్ లైసెన్స్లు కానీ, ఫిట్నెస్లు కానీ, పర్మిట్ కానీ, ట్యాక్స్లు కానీ, బస్సు యొక్క కండిషన్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటేనే రోడ్డు మీద రావాల్సిందిగా వాళ్ళకి స్కూల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి స్కూల్ యాజమాన్యులు అందరూ కూడా ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీదకి వెహికల్స్ తీసుకొచ్చి స్టూడెంట్లకు ఇబ్బంది పెట్టద్దు. అట్లాగే మీరు కూడా ఇబ్బంది పడద్దు. ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా మేము ఈ స్పెషల్ చేపట్టి కేసులు రాయడము జరుగుతుంది. బీరంగూడలో ఒక 5 కేసులు సీజ్ చేశాము, 5 బస్సులు రాసి సీజ్ చేశాము. ఈరోజు కూడా ఒక దాదాపు 6 నుంచి 7 వరకు కేసులు రాసి సీజ్ చేసాము. ఓవరాల్గా మనము ఒక 13 వరకు నిన్న, ఈరోజు 13 వరకు కేసులు రాసి సీజ్ చేసాము. లేదు, తనిఖీలో ఇంకా కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఫిట్నెస్లు చేసినంత వరకు మేము రోడ్డు మీదనే ఉంటాము. వాటి మీద కూడా ఫిట్నెస్ కాని బస్సుల యాజమాన్యం పైన మేము తగు చర్యలు తీసుకుంటాం. Open.